ఫస్ట్ బ్లౌజ్ పీస్ అనేది ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చేటట్టు వేసుకొని ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడం కోసము స్కేల్ తోటి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకి ఈక్వల్గా ఉంటుంది ఎడ్జెస్ అన్నీ. నెక్స్ట్ ఖర్చు కోసము ఇంకొక 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. అంటే నడుం పీస్ వేస్తాం కదా, దానికోసము ఒక 1/2 ఇంచ్ గీసుకుంటున్నాను. తర్వాత మనము బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని కింద నడుం దగ్గర నుంచి షోల్డర్ వరకు టైట్గా లాగి ఒకసారి మనము మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. వాళ్ళు ఎంతవరకు అయితే కుట్టేశారో అంతవరకు ఒక మార్కు, ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను. అండ్ తర్వాత చెస్ట్ లూజ్ కోసము ఉక్స్ పట్టియే తీసుకోవాలి. అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. కాజా పట్టి అనేది ఎప్పుడు తీసుకోకూడదు, ఉక్స్ పట్టి తీసుకోవాలి. చంక భాగం నుంచి ఫ్రంట్ ఉక్స్ ఉంటుంది కదా ఫస్ట్ది, అంతవరకు టైట్గా ఒకసారి లాగితే మనకి మెజర్మెంట్ వస్తుందన్నమాట. 8 ఇంచెస్ ఉంది ఇది. సో 8 ఇంచెస్ వరకు నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఒక బాక్స్ షేప్లో వచ్చేటట్టు మార్క్ చేసుకుంటూ రావాలి, పైనుంచి కింద వరకు కూడా అలాగే సేమ్. నెక్స్ట్ మనము డాట్స్ వేసాం కదా, ఆ డాట్స్ అన్నిటిని ఇలాగా బాక్స్ షేప్లో గీసుకోవాలి. బాక్స్ షేప్ వచ్చేటట్టు స్కేల్ తోటి మార్జిన్ వేసుకోవాలి. అండ్ ఖర్చు కోసము మనము స్కేల్ ఎంతైతే లెంత్ ఉందో అంతవరకు వెడల్పు ఎంత ఉందో ఆ సైజ్ అయితే సరిపోతుంది. అప్రాక్సిమేట్గా 2 సెంటీమీటర్స్ అయితే ఖర్చు కోసం సరిపోతుంది అనమాట. నెక్స్ట్ షోల్డర్ మెజర్మెంట్స్ కోసము ఆది బ్లౌజు బ్యాక్ సైడ్ ఇలాగా ముడతలు లేకుండా నీట్గా కింద వైపున ఇలా వేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ ఎక్కడి నుంచి అయితే జాయింట్ చేస్తామో ఆ జాయింట్ దగ్గర నుంచి నెక్స్ట్ హ్యాండ్ జాయింట్ వరకు మనము ఇలా టేప్ తోటి మెజర్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి వచ్చేసి 11.5 ఇంచులు ఉంది. 11.5 ఇంచుల్ని 2 పార్ట్లుగా డివైడ్ బై చేస్తే 5.5 వస్తుంది. సో నేను పూర్తి షోల్డరు 5.5 పెట్టుకుంటున్నాను. అండ్ వెనకాల వీపు వెడల్పు వచ్చి 2.5 పెట్టుకుంటున్నాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా వీడియో అనేది అర్థమవుతుంది. ఏమైనా ఇంకా డౌట్ ఉంటే ఒకవేళ ఆది బ్లౌజ్ తీసుకొని హాఫ్గా ఫోల్డ్ చేసి ఇలాగా మనము పెట్టుకున్న లైనింగ్ పీస్ మీద ఇలాగా పెట్టుకుంటే మనకి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. వీడియోలో చూపిస్తున్నాడుగా అట్లా పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము కింద వెనక భాగము వీపు ఎంత లెంత్ ఉందో అంతవరకు మార్క్ వేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్క్ గీసుకుంటున్నాను. అండ్ చంక భాగంలో కూడా అంతేను, ఎంతవరకు కుట్టుందో అంతవరకు గీసుకొని ఖర్చు కోసము 1 ఇంచు గీసుకుంటున్నాను. ఇందాక వీపు వెడల్పు 2.5 ఇంచులు గీసాం కదా, కింద కూడా అలాగే 2.5 ఇంచుల వీపు మార్క్ చేసుకొని దాన్ని బాక్స్ షేప్లో గీసుకోవాలి. అప్పుడు మనకి సర్కిల్ అనేది వెనకాల రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చంక భాగంలో కూడా అంతేను, మనము ఆ డాట్లు అనేది ఒక్కసారి కలుపుకుంటే క్లారిటీగా అర్థమవుతుంది. సన్నగా ఉన్న వాళ్ళకి అయితే 1 ఇంచు, లావుగా ఉన్న వాళ్ళకి అయితే 1.5 ఇంచులు డాట్లు పెట్టుకొని మనము సర్కిల్ అనేది గీసుకోవాలి, క్రాస్ అనేది. అప్పుడే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేకుంటే రాదనమాట. వీడియోలో చూపించినట్టుగా 1 ఇంచు గీసుకొని సర్కిల్ అనేది మీరు చేసుకోండి. అంతేను, బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని చంక భాగంలో ఒకసారి చెక్ చేసుకొని అండ్ ఈపు కూడా ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని 2 షోల్డర్స్ సమానంగా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్స్ని కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను, చూడండి. 1 ఇంచ్ ఎక్కువ వచ్చింది. ఎందుకు అంటే అటుపక్క ఒక 1/2 ఇంచు, ఇటుపక్క ఒక 1/2 ఇంచు ఖర్చులోకపోతే మనకి సరిపోతుంది. అంతేనో మనకి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం ఇలాగా ఎడ్జెస్ ఈక్వల్గా ఉండవు కాబట్టి ఒకసారి 1/2 ఇంచు మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం హెమ్మింగ్ కోసము ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాను. అండ్ మనకి ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ సేమ్ టు సేమ్ ఎలా ఉందో అలా ఒకసారి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టుకొని మనం మార్క్ చేసుకోవాలి. చంక భాగంలో ఒక డాట్, ఎంత పొడవు ఉందో అంతవరకు ఒక డాట్ వేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు గీసుకుంటే మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినట్లేను. ఇప్పుడు
మన ఛానల్లో నేను చూపించాను క్రాస్ అనేది హ్యాండ్స్కి ఎలా తీయాలి ఈజీగా అనే వీడియో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన ఒకసారి వెళ్ళి చెక్ చేయని వాళ్ళు చూడని వాళ్ళు ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా క్లారిటీగా మీకు వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలాగా మనము ఫ్యాబ్రిక్ మీద ఇలాగ వేసుకున్న తర్వాత వెనక భాగం ఎలాగైతే మనం కట్ చేసామో సేమ్ టు సేమ్ అలాగే స్కేల్ తోటి ఇలాగా గీసుకోండి. వీడియోలో చూపించినట్టుగా ఫోల్డింగ్స్ అనేది మీ వైపు ఉండాలి. ఇక్కడ మనకి క్లాత్ సపరేట్గా ఉంది కదా, అది మీకు ఎదురుగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు షేప్ కోసము ఖర్చు ఎంతవరకు ఉందో సాగదీయకుండా మీరు లూజ్గా పట్టుకొని డాట్ పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్న తర్వాత ఇలాగ స్కేల్ తోటి ఒక మార్జిన్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసము ఉక్స్ పట్టి తీసుకొని అప్పుడే మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి మెడ దాకా మనము తీసుకున్న తర్వాత ఎంతవరకు ఉందో మెడ అంతవరకు ఒక డాట్ వేసుకొని తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని బాక్స్ షేప్లో తీసుకున్న తర్వాత ఒక చిన్న రౌండ్ అనేది ఇచ్చుకోండి. అప్పుడు మెడ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నది పెట్టుకుంటే మనము తర్వాత మెడ పీస్ వేసుకునేటప్పుడు అది కొంచెము పెద్దదవుతుంది అనమాట. నెక్స్ట్ 5వ ఉక్స్ కాడికి ఒక డాట్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ డాట్ పెట్టుకొని తర్వాత చంక భాగం నుంచి కిందకి షేప్ పట్టి ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడికి ఒక డాట్ అండ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కిందికి డాట్ పెట్టుకోవాలన్నమాట. ఇలాగా అంతేను, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు కట్ చేసుకుందాము. అండ్ చంక భాగంలో ఒక 1/2 ఇంచు క్రాస్ తీసుకుంటే సన్నగా ఉండే వాళ్ళకి పర్ఫెక్ట్గా సంకల్లో ముడతలు లేకుండా నీట్గా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇంకా ఎవరికైనా క్లారిటీగా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా క్లారిటీగా నేను వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను.